హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే ఈరోజు కొత్త సంవత్సరం అనేసి గొడిసెరాల్ నిర్మల్ డిస్టిక్ గొడిసెరాల్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. గుడి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ ఇది అంటే శివుని టెంపుల్ అన్నమాట. శివరాత్రి రోజు అయితే చాలా అంటే చాలా పెద్ద జాతర సాగుతుంది ఇక్కడ. సో నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. మేమైతే నా పక్కన అందరి వాళ్ళతో అయితే మేమైతే ఫస్ట్ ఇయర్ రోజు అయితే వెళ్ళినాం. ఈమె కూడలు చూడండి ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తుంది. ఇక మామూలుగా లేదు దాంతో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ శివుని విగ్రహం అంటే ఇక్కడ టెంపుల్ స్థాపించడానికి కారణం ఇక్కడ పుట్ట కనిపిస్తుంది కదా, ఇది ఒక రూమ్ అన్నమాట. రూమ్లో ఈ పుట్ట అనేది మొత్తం ఉందన్నమాట. ఇందులో ఇక్కడ ఫస్ట్ మొత్తం జంగల్ ఉండేదంట. ఈ జంగల్లో ఈ పుట్ట వెలిసిందంట. ఈ పుట్టలో నుండి పాము అయితే బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడైతే దేవుడు ఉన్నాడు అనేసి అందరు గుర్తించేసేసి ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టేశారు. ఇందులో పాము అయితే ఎప్పుడు ఉంటుందంట, కానీ శివరాత్రి రోజైతే తప్పకుండా అయితే దర్శనం అయితే ఇస్తుందంట. ఆ దర్శనం చూడడానికి చాలామంది భక్తులు అయితే వెళ్తుంటారు. సో మేము వెళ్ళినైతే మాకైతే తోకైతే మంచి ప్రతిష్టంగా కనిపించింది నాకైతే. ఇక్కడ కనిపిస్తుంది రావి చెట్టు అన్నమాట. రావి చెట్టు చుట్టూ అయితే అందరు ఎవరైనా కోరికలు కోరుకున్న వాళ్ళు ఉంటే అందరైతే ముడుపులు అయితే కడుతున్నారు. సో చూడండి, ఇక్కడ చూడడానికి అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పండ్ల చెట్లు అయితే చాలా చాలా ఉన్నాయి. సో స్వామీజీ అయితే అసలు ఏం కూడా ఫుడ్ అయితే ఏం తీసుకోరంట. ఇక్కడ పండ్లనే జ్యూస్గా తాగి ఉంటాడంట. సో ఇది నేర చెట్టు. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే మాకైతే మంచిగా జరిగింది కొత్త సంవత్సరం రోజు. సో ఆ రోజు అయితే నాకైతే వీడియో అయితే అప్లోడ్ చేయడానికి టైం అయితే లేకుండా, కాబట్టి నేనైతే లేట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా వాళ్ళైతే అందరు ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ కూర్చున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వాతావరణం. కొత్త సంవత్సరం రోజు రావడం, శివయ్యని దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. చాలా హ్యాపీ. మీరు కూడా ఒకసారి గుడిసెరాలకైతే వెళ్ళండి. ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఈ పుట్టల నుంచి అయితే నాగుపాము తోక అయితే నేను స్పష్టంగా చూశాను. కొత్త సంవత్సరం రోజున చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. అట్లనేసి కొత్త సంవత్సరం రోజున ఆ శివయ్య దర్శనం జరిగినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా సరే శివయ్య ఆశీర్వాదం అయితే